Next, our topic name is Schrodinger wave equation in part 2 of unit 2. Okay na? According to de Broglie's theory, you know already de Broglie's theory, the moving particle is associated with the wave according to the de Broglie. So based on the mathematical reformations, సో మ్యాథమెటికల్ రీఫార్మేషన్ని బేస్ చేసుకొని క్లాసికల్ మెకానిక్స్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ క్వాంటమ్ మెకానిక్స్లో మనకి స్క్రోడింజర్ అనే సైంటిస్ట్ 2 ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో దట్ 2 ఈక్వేషన్స్ ఆర్ మెయిన్లీ బేస్డ్ అపాన్ ది మ్యాథమెటికల్ రిఫార్మేషన్స్ అండ్ వన్ ఈక్వేషన్ ఈజ్ స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ లేదా ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సెకండ్ వన్ ఈజ్ స్క్రోడింజర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఓకే, ఫ్రమ్ దిస్ ఫస్ట్ వన్ ఈజ్ స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సో దీని నుంచి మనం ఏం డిటర్మైన్ చేయాలి అనేది ఒక టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ అనేది డిటర్మైన్ చేస్తాం. సో అకార్డింగ్ టు de Broglie's hypothesis, a particle of mass m is always associated with a wave. Already you know lambda is equal to h by mv. If the particle has wave properties, it is expected that there should be some sort of wave equations. సో మనం ఏం చేస్తామంటే ఒక పార్టికల్ని తీసుకొని దానికి వేవ్ ప్రాపర్టీస్ ఉన్న ఒక పార్టికల్ని తీసుకుంటే అది ఏం చేస్తుందంటే మనకి కొన్ని వేవ్ ఈక్వేషన్స్ని ఆల్రెడీ మనం y = y1 y2 ఈక్వేషన్స్ రాసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. సేమ్ అలాగే ఇక్కడ కూడా వేవ్ ఈక్వేషన్స్ అనేవి మనకి సార్ట్ అవుతాయి. సో దాని నుంచి మనకి స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ వస్తుంది. సో దాంట్లో కూడా మనకి ఫస్ట్ ఒక స్టేషనరీ వేవ్ అనేది మనం తీసుకోవాలి. ఆ స్టేషనరీ వేవ్ అసోసియేటెడ్ విత్ ఏ పార్టికల్, స్టేషనరీ వేవ్ అసోసియేటెడ్ విత్ ఏ పార్టికల్. నెక్స్ట్ వన్ మనకి కొత్తగా ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యే నోటేషన్స్ ఉన్నాయి. సై, దీన్ని సై అంటారు. సై బి ద డిస్ప్లేస్మెంట్. ఓకే, సై బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది de Broglie wave at any time and psi is known as a, and దీన్నే ఏమంటామంటే వేవ్ ఫంక్షన్ అంట. సో దిస్ వేవ్ ఫంక్షన్ ఈజ్ the function of x, y, z. Okay, x, y, z are the coordinates in the wave functions and a propagation of the wave. According to the classical mechanics, 3 differential wave equations is given by, so according already మనకి classical mechanics లో ఉంటుంది 3 differential equations అనేవి మనకి వస్తాయి. ఆ 3 differential equations ఏంటంటే డో, దీన్ని డో అంటారు. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi by dou z square. సో 3 డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్స్ అనేవి మనకు వస్తాయి. దీని నుంచి కూడా మనం సై కామన్ తీస్తే ఏమవుతుంది, వి స్క్వేర్ ఈక్వల్ టు ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ సై వస్తుంది. సో యు నో ఆల్రెడీ వి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్ అండ్ డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. ఇది కూడా ఆల్రెడీ మనకు తెలుసు, డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై అనేది మనకి వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్ ఈజ్, అండ్ ద సొల్యూషన్ ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్ ఈజ్, you know already psi equal to psi naught sin omega t. Okay, psi naught sin omega t. From this psi naught sin omega is nothing but 2 pi nu. Nu is the frequency. Substitute omega here, 2 pi nu into t, where psi naught is the amplitude and omega equal to 2 pi nu. Therefore finally psi equal to psi naught sin 2 pi nu into t. This is the second equation. So differentiate this equation. Why you are differentiating this equation? Because you have to get dou square psi by dou x square. So this equation is integrated by 2 times with respect to x. Okay, here with respect to x means
ఇక్కడ మనకి ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఉన్న దాన్ని తీసుకుంటాం, 2π తీసుకుంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు టీ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సో డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ 2πv. దీనికి డిఫరెన్సియేషన్ ఎంత అవుతుంది? కాస్ అవుతుంది. సైన్కి డిఫరెన్సియేషన్ 2π ఇంటూ టీ. ఈ 2π ఆల్రెడీ మనకి ఎందుకు ముందుకు వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ సైన్ ఎక్స్ టీకి చేస్తున్నాం. సైన్ ఎక్స్టీ అంటే మనకి కాస్ ఎక్స్టీ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో మళ్ళీ దానికి డిఫరెన్సియేషన్ చేస్తాం కాబట్టి 2π అనేది వస్తుంది. దీని నుంచి సెకండ్ టైం డిఫరెన్సియేషన్ చేస్తే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు మళ్ళీ డిఫరెన్సియేషన్ చేస్తే ఏమవుతుంది? సైన్ నాట్ స్క్వేర్ అవుతుంది. సైన్ నాట్ ఇంటూ సైన్ లేదా సైన్ నాట్ స్క్వేర్ కాదు, సైన్ నాట్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. 2π కూడా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. కాస్కి డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? సైన్ అవుతుంది. మైనస్ సైన్ 2π టీ. దాని నుంచి ఈ 2π టీకి మళ్ళీ డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది? 2π సపరేట్గా వస్తుంది. టీకి ఏమో డిఫరెన్సియేషన్ 1 అవుతుంది. నెక్స్ట్ మైనస్ సైన్ నాట్, ఇక్కడ ఏమున్నాయి? 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2π హోల్ స్క్వేర్ సైన్ 2π ఇంటూ టీ అవుతుంది. సో అపార్ట్ ఆఫ్ దిస్ సైన్ నాట్ సైన్ 2π టీ అంటే మనకు ఆల్రెడీ ఏం తెలుసు? సై అని తెలుసు. సో సైని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్ ఈక్వేషన్ ఎంత వస్తుంది? డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2π హోల్ స్క్వేర్ ఇంటూ మనం ఏమనుకుంటున్నాం? అపార్ట్ ఆఫ్ దిస్ సైన్ నాట్ సైన్ 2π టీ ఈజ్ నథింగ్ బట్ ద సై. సో దాని ప్లేస్లో సై సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దీని నుంచి దీన్ని ఈక్వేషన్ 4 అనుకుంటాం. ఫ్రమ్ దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3 we get v square into del square psi equal to minus 4π square square into psi. దీని నుంచి మనకేమవుతుంది? బట్ ద ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనకి ఫ్రీక్వెన్సీ అంటే ఎంతో తెలుసు. ఫ్రీక్వెన్సీ c by lambda న్యూ ఈక్వల్ టు c by lambda రాస్తాం. సి ప్లేస్లో మనం ఏం చేస్తామంటే v సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. వై వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ పార్టికల్స్. సో దీన్ని ఏం చేస్తామంటే ఈ vని v స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, న్యూ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ న్యూ ఫ్రీక్వెన్సీ, దిస్ ఈజ్ v వెలాసిటీ. న్యూ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో మనం vని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, v బై ల్యాండాని. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుందంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి v స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ v స్క్వేర్ బై ల్యాండా స్క్వేర్ సై వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 4 అనుకోండి. ఓకేనా. దాని నెక్స్ట్ ఐ ఆల్రెడీ నో ద డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ల్యాండా ఈక్వల్ టు h బై mv. దీని నుంచి 1 బై ల్యాండా రాస్తే ఎంత అవుతుంది? మనకి mv బై h అవుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే mv బై hని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ v స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఈక్వేషన్ 4లో. డెల్ స్క్వేర్ సై ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ ఇంటూ 1 బై ల్యాండా స్క్వేర్ ఉంది. సో 1 బై ల్యాండా అంటే ఇక్కడ ఆల్రెడీ మనకుంది mv బై h హోల్ స్క్వేర్ సై. ఓకేనా. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుంటాం. సో here we have to calculate the mv value. So already we know that the total energy is equal to the sum of the kinetic energy and potential energy. So here ke plus v. So from this kinetic energy is equal to total energy E or T. Okay, T or E minus v. So దీని నుంచి E minus v వస్తుంది. ఆల్రెడీ మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే తెలుసు, 12mv స్క్వేర్. దీని నుంచి 2mతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఇక్కడ 2m వస్తుంది, mv హోల్ స్క్వేర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ v స్క్వేర్ బై 2m. Substitute this in E, we get
So here we get kinetic energy. So this kinetic energy is equal to E minus V. Therefore finally m square v square by 2m is equal to E minus V. దీని నుంచి మనకేం కావాలి, mv కావాలి. సో m square v square equal to 2m into E minus V. దీని నుంచి mv రాసుకుంటే ఏమవుతుంది, mv is equal to under root 2m into E minus V అవుతుంది. This is the equation 6. From equation 5 and 6, del square psi is equal to equation 5 and 6ని అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తాం. డెల్ స్క్వేర్ psi ఈక్వల్ టు -4 పై స్క్వేర్ ఇంటూ ఎంవి స్క్వేర్ అనుకున్నాం. ఇక్కడ ఎంవి ఆల్రెడీ మనకు వచ్చింది, ఆ ఎంవి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ డైరెక్ట్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, 2m ఇంటూ ఈ మైనస్ వి బై హెచ్ స్క్వేర్ ఇంటూ సై వస్తుంది. సో లెట్ హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనకి హెచ్ క్రాస్ వాల్యూ తెలుసు, హెచ్ బై 2π. దీని నుంచి 1/h క్రాస్ స్క్వేర్ ఎంత అవుతుంది, 4π² బై హెచ్ స్క్వేర్ అవుతుంది. సో దీంట్లో 4π² ప్లేస్లో 1/h కట్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఫ్రమ్ దట్ డెల్ స్క్వేర్ psi ఈజ్ ఈక్వల్ టు మైనస్ యాస్టీస్కి వస్తుంది, 4π²h² ప్లేస్లో 1/h కట్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇంటూ 2m ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై. ఓకేనా, దీని మొత్తాన్ని మనం ఇటువైపు తీసుకొస్తే డెల్ స్క్వేర్ psi ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి సై ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ స్క్రోడింజర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఓకే, దీని కింద నోట్ ఉంది, ఆ నోట్ ఏం అవసరం లేదు, ఇక్కడ వరకు 15 మార్క్స్ క్వశ్చన్ మీకు. ఓకేనా, అండ్ దాని కింద 2 కేసెస్ కూడా 3 పాయింట్స్ ఉంటాయి ఆ నోట్ దగ్గర. ఆ నోట్ పాయింట్స్ ఏమి మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ వరకు చదివితే చాలు. అండ్ ద నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ స్క్రోడింజర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. Here the Schrodinger time dependent wave equation is we consider as the function of x, y, z and including time also. ఇందాక మనం చేసిన దాంట్లో ఇండిపెండెంట్ ఆఫ్ ది టైం అన్నాం కాబట్టి మనం టైం ఫ్యాక్టర్ తీసుకోలేదు. ఇక్కడ డిపెండెంట్ ఆఫ్ ది టైం డిపెండెంట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ టైం తీసుకుంటాం. సో దీన్ని ఎలా రీఅరేంజ్ చేస్తామంటే psi of x, y, z into phi of t. So this is the wave function and we know that phi of t is equal to e power minus I omega t is the function of time. ఓకే, దీని నుంచి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫైనల్గా psi of x, y, z t is equal to psi of x, y, z into phi of t. phi of t ప్లేస్లో e power minus I omega t ఉంది. సో డిఫరెన్షియేట్ దిస్ అబోవ్ ఈక్వేషన్ we get dou psi by dou t. dou psi by dou t is equal to ఇక్కడ ఎంత వస్తుంది, psi of x, y, z e పవర్ ఎక్స్కి e పవర్ ఎక్సే డిఫరెన్సియేషన్ అవుతుంది. ఎక్స్ ప్లస్లో ఏదైతే ఉందో దానికి మళ్ళీ డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ ఐ ఒమేగా వస్తుంది. ఓకేనా, దీని నుంచి నెక్స్ట్ మళ్ళీ మనం ఏం రాసుకుంటాం అంటే లెట్ psi of x, y, z, t ఇక్కడ దీనికి సఫిక్స్లో రాసుకోండి is equal to psi. So simplify the above equation. We can write dou psi by dou t is equal to minus I omega అనేది మనం ముందుకు రాసేసుకుందాం. నెక్స్ట్ psi of xyz e పవర్ మైనస్ ఒమేగా t అంటే ఈ ఈక్వేషన్ వస్తుంది కదా, psi of e పవర్ మైనస్ xyz ఇక్కడ కూడా సేమ్ ఉంది, psi of e పవర్ మైనస్ xyz. దీని ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ వాల్యూ ప్లేస్లో సై ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సైని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. లెట్ us ఫైండ్ ఒమేగా వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఒమేగా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ we know the photon energy equation E ఈక్వల్ టు హెచ్ న్యూ. ఓకేనా, E ఈక్వల్ టు హెచ్ న్యూ మనకు తెలుసు. 2πతో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం. 2πతో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే హెచ్ న్యూ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది కదా.
సో దీని నుంచి 2π న్యూ ఇంటూ హెచ్ బై 2π, వీటిని సపరేట్గా రాసుకుంటే 2π న్యూ అంటే మనకేం తెలిసింది, దాని నుంచి ఒమేగా ప్లేస్లో 2π న్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సేమ్ అలాగే ఇక్కడ 2π న్యూ ప్లేస్లో ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒమేగా హెచ్ బై 2π వస్తుంది. ఓకేనా, దీని నుంచి సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్ ఇన్ 1. దీన్ని ఏం చేయాలంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఇంటూ, సో మైనస్ ఐ ఇంటూ ఇక్కడ మనం ఒమేగాని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏముంది, ఈ ఈక్వల్ టు ఒమేగా హెచ్ బై 2π ఉంది. సో ఒమేగా ఏమవుతుంది, 2π ఈ బై హెచ్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2π ఈ బై హెచ్ ఇంటూ సై అవుతుంది. ఓకేనా, దీని నుంచి మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఈ టోటల్ ఈక్వేషన్ని ఐతో మల్టిప్లై చేసి ఐతో డివైడ్ చేద్దాం. సో ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ 2π ఈ బై హెచ్ క్రాస్ ఐ ఉంటుంది. హెచ్ క్రాస్ ఐ ఇంటూ సై ఉంటుంది. సో ఫైనల్లీ డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, -1. సో ఈ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. టోటల్గా మనకి 2π ఈ బై హెచ్ క్రాస్ ఐ ఇంటూ సై అనేది మిగులుతుంది. సో దీని నుంచి, సో ఇక్కడ ఓన్లీ హెచ్ఏ ఉంది, హెచ్ఏ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. హెచ్ క్రాస్ వద్దు, ఎందుకంటే హెచ్ క్రాస్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఉంది కదా, హెచ్ బై 2π వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఏముంది, 2π బై హెచ్ ఉంది. సో దీన్ని రివర్స్లో రాసుకుంటే 2π బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై హెచ్ క్రాస్ అవుతుంది. సో ఇక్కడ ఈ టోటల్ ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, 1 బై హెచ్ క్రాస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంటూ మనకి ఏం మిగులుతుంది, సై. సో రిమైనింగ్ మనకి ఈ బై హెచ్ క్రాస్ ఇంటూ సై మిగులుతుంది. దిస్ ఐ ఈజ్ ద ఇమాజినరీ వన్, సో వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్. సో ఫైనల్లీ డో సై బై డో టీ ఈక్వల్ టు ఈ బై హెచ్ క్రాస్ ఇంటూ సై వస్తుంది. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ సై ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ని ఇటువైపు వస్తే హెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీ వస్తుంది. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. వీ హ్యావ్ ద స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఆఫ్ టైం డిపెండెంట్ ఈక్వేషన్. సో ఆల్రెడీ మనకి టైం డిపెండెంట్ ఈక్వేషన్ తెలుసు. ఏంటది, డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సపరేట్గా రాసుకుంటే, అంటే దీన్ని సపరేట్గా మైనస్ని 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్తో సపరేట్గా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డెల్ స్క్వేర్ సై ప్లస్ 2me బై హెచ్ క్రాస్ స్క్వేర్ సై మైనస్ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ వి సై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకేం కావాలి, ఈ సై కావాలి కాబట్టి ఈ సైని మనం తీసుకుందాం. ఈ సై కావాలంటే రిమైనింగ్ అన్నీ ఇటువైపుకి తీసుకెళ్ళాలి. సో రిమైనింగ్ అన్నీ అంటే 2m బై హెచ్ కట్ స్క్వేర్ ఇంటూ ఈ సై ఉంటుంది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ వి సై మైనస్ డెల్ స్క్వేర్ సై ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఈ సై కావాలి కాబట్టి దీన్ని ఇటువైపుకి తీసుకొస్తే హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ వి సై మైనస్ డెల్ స్క్వేర్ సై వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇందాక మనం ఇమాజినరీ ఐని నెగ్లెక్ట్ చేసుకున్నాం కదా, నెగ్లెక్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసుకోండి ఐహెచ్ క్రాస్ అని. ఐహెచ్ క్రాస్ మిగులుతుంది మనకి. సో నెక్స్ట్ దీని నుంచి హెచ్ కట్ స్క్వేర్ బై 2mని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, హెచ్ కట్ స్క్వేర్ 2m క్యాన్సిల్ అయ్యి వి సై మైనస్ ఇక్కడ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై వస్తుంది. ఓకేనా, దీని నుంచి మనం దీన్ని ఇటువైపు రాసుకుంటే మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై వస్తుంది. నౌ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్. ఆల్రెడీ మనకి ఇందాకలా ఈ సై వాల్యూ వచ్చింది కదా, ఈ సై అంటే ఎంత వచ్చింది, ఐహెచ్ క్రాస్ డో సై బై డో టీ వాల్యూ వచ్చింది. సో దీ వాల్యూని ఇక్కడ ఈ సైలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఐహెచ్ క్రాస్
dou psi by dou t is equal to minus h cut square by 2m del square psi plus v psi. ఓకేనా. So here here we have a time function. Here we have a time function. That's why we called it as a Schrodinger time dependent wave equation. Or ఈ ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం అంటే ఈ psi ఈక్వల్ టు హెచ్ psi అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి స్క్రోడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సో ఇది కూడా మనకి ఎల్ఏక్యూ క్వశ్చనే 15 మార్క్స్కి. సో ఈ హెచ్ అనేది ఎట్లా రాసుకుంటాం అంటే ఈ టోటల్ ఇక్కడ సైని కామన్ తీస్తాం. ఎట్లా అంటే హెచ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ ప్లస్ వి. ఈ రెండిట్లో మనం సైని కామన్ తీస్తే మనకి ఈ ఫ్యాక్టర్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్ని హెచ్ అనుకుంటాం. అదే ఇక్కడ రాస్తాం. దీన్నే ఏమంటారంటే హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటారు. ఓకేనా. ఇది కూడా మనకి నోట్ పాయింట్లో ఉంటుంది. అదేం మీకు అవసరం లేదు. ఓన్లీ 15 మార్క్స్కి ఇక్కడ వరకు రాస్తే చాలు. నెక్స్ట్ మన టాపిక్ ఎస్ఏక్యూ ఉంటుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్ అని. ఆల్రెడీ మనం ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం మ్యాటర్కి. సేమ్ అదే సైమల్టేనియస్గా ఉంటుంది. ఒకసారి చదువుకుంటే అర్థమైపోతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ అనేది వస్తుంది. ప్రాబబిలిటీ ఫంక్షన్ అన్నది ఒకటి వస్తుంది. దట్ ప్రాబబిలిటీ ఫంక్షన్ ఏంటంటే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ మోడ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఏమంటామంటే మనం నార్మలైజేషన్ ఫంక్షన్ అంటాం. ఓకేనా. ఈ నార్మలైజేషన్ ఫంక్షన్ కంపల్సరీగా ప్రాపర్టీస్లో మెన్షన్ చేయాల్సిందే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్. సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్ అమ్మ. అది కూడా ఆల్రెడీ మనకి సేమ్ ఈ నార్మలైజేషన్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, ఈ నార్మలైజేషన్ కాన్స్టెంట్ మీదే ప్రాబబిలిటీ ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సిగ్నిఫికెన్స్ అంటే దీంట్లో ఏం చేస్తామంటే టు ఫైండింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది పార్టికల్స్, వేవ్ పార్టికల్స్కి ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, వేవ్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో దీన్ని మనం నార్మలైజేషన్ ఫంక్షన్ అనుకుంటాము. సో అకార్డింగ్ టు మ్యాక్స్ బోర్న్ ఇందులో సిగ్నిఫికెన్స్ కొంత చెప్తాను నేను, ఫిజికల్ సిగ్నిఫికెన్స్. సో దాంట్లో ఏంటంటే అకార్డింగ్ టు మ్యాక్స్ బోర్న్ సై స్టార్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది అంటే మోడ్ ఆఫ్ ది సై స్క్వేర్. సో సై స్టార్ ఎట్లా వస్తుందంటే ఆల్రెడీ మనకి సై అనే ఫంక్షన్ ఒకటి ఇస్తారు. సో ఇందాక మనం సై అని ఒక ఫంక్షన్ చేసాం. ఏంటది, సై ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ అని చేసాం. సో దీంట్లో మనకి సై స్టార్ కూడా రాసుకుంటాం. అదే మనకి ఇమాజినరీ ఉంటే అంటే ఇక్కడ ఏంటంటే సైన్ ఐ ఒమేగా టీ ఉంటే ఇమాజినరీ ఉన్నట్టు, లేకపోతే ఇది నార్మల్. సో సై స్టార్ రాసుకోవాలంటే ఏది నార్మల్కి రాసుకోవడానికి సైన్ ఒమేగా టీ యాజ్ టీజ్గా వస్తుంది. ఏది ఈ ఫంక్షన్ ఇస్తే. అదే మనకి ఇమాజినరీ ఫంక్షన్ ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ సైన్ ఐ ఒమేగా టీ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ ఉంటేనే మనకి కాంజుగేషన్ జరిగేటప్పుడు ఈ స్టార్ని ఏమంటాం అంటే కాంజుగేషన్ ఫంక్షన్ అంటాం. అది జరిగినప్పుడు మనకి ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. ఓకేనా. దీన్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరంటే మ్యాక్స్ బోర్న్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ది ఫైండింగ్ పార్టికల్ ఇన్ సై స్టేట్. ఓకే, దీన్ని అంటే సై స్టేట్లో ఉన్న ప్రాబబిలిటీ పార్టికల్ని అంటే పార్టికల్ యొక్క ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ సై స్క్వేర్ ఇస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సై వాజ్ గివెన్ ద స్క్రోడింజర్ హిమ్సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఛార్జ్ డెన్సిటీ. సో ఇక్కడ మనకి ఛార్జ్ డెన్సిటీ కూడా వస్తుంది, ప్రాబబిలిటీ డెన్సిటీ వస్తుంది. అండ్ దిస్ సై ఈజ్ ద కాంప్లెక్స్ ఫంక్షన్. దీన్నే ఏమంటామంటే కాంప్లెక్స్ క్వాంటిటీ ఫంక్షన్ అంటాం. ఇట్ కెనాట్ బి మెజర్డ్ ఈజీలీ. ఓకే, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, not impossible, it is highly impossible. And this variable quantity which characterizes the de Broglie's wave called as the function psi. Okay, ఇక్కడతో మనకి ఇక్కడ వరకు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ ది హార్మోనిక్ ఆసిలేటర్స్ ఉంటుంది. ఓకేనా. అవి ఇంకొక 2 టాపిక్స్ చెప్తే యూనిట్ అయిపోతుంది.